రెబల్ స్టార్ ప్రభాస్ గారితో యానిమల్ చిత్రంతో పాన్ ఇండియా మెగా హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ అనే సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ముందుగా దీపికా పడుకునేని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అప్పట్లోనే గగ్గోలు పెట్టారు. పెళ్లైన మరియు ఫేడ్ అవుట్ అవుతున్న ఈ సీనియర్ యాక్ట్రెస్ ఎందుకు మరొక యంగ్ అండ్ చార్మింగ్ గర్ల్ ని హీరోయిన్ గా తీసుకోవచ్చుగా అంటూ ఆవేదన చెందారు. చిత్రం ఏమిటంటే దీపికా పడుకునే స్పిరిట్ చిత్రంలో నటించేటందుకు 1,00,000 కండిషన్స్ పెట్టింది. గొంతెమ్మ కోరికలు కోరింది. 30 కోట్ల రెమ్యూనరేషన్ అడిగింది. తను కూడా వచ్చే 30 మంది పరివారం బాగోగులు కూడా చూడాలంది. ఈ కండిషన్స్ కి ఒళ్ళు మండిన సందీప్ రెడ్డి వంగ గారు ఆమెను చిత్రం నుండి తీసివేసి దీపికా స్థానంలో తృప్తి డింబ్రీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ తాజా నిర్ణయానికి మూవీ లవర్స్ అందరూ కూడా హోల్ హార్టెడ్ గా సంతోషిస్తున్నారు. తనను స్పిరిట్ చిత్రం నుండి తొలగించడంతో అవమానంతో దహించుకుపోయిన దీపిక ఏ హీరోయిన్ కూడా చెయ్యకూడని పరమ నీచ నికృష్ట చండాలమైన పనిని చేసింది. బాలీవుడ్ లో అమ్ముడుపోయే కుక్కలంటే హిమేష్ అనే జర్నలిస్ట్ తో స్పిరిట్ చిత్రంపై నెగిటివ్ ప్రోపగాండా చేయించింది. ఇక్కడ చూడండి, స్పిరిట్ ఎక్స్క్లూజివ్ సందీప్ రెడ్డి వంగ గేర్స్ అప్ ఫర్ అన్ ఏ రేటెడ్ ఫిల్మ్ విత్ ప్రభాస్ అండ్ తృప్తి డింబ్రీ డీటెయిల్డ్ రిపోర్ట్. అయితే దీపిక చేసిన పనికి సందీప్ రెడ్డి వంగ గారు ఊరుకోలేదు. తన గోబ పగలగొట్టేలా ఒక ట్వీట్ చేశారు. When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA, non-disclosure agreement between us. But by doing this, you are disclosing the person that you are, putting down a younger actor and boosting my story. Is this what your feminism stands for? As a filmmaker, I put years of hard work behind my craft, and for me, filmmaking is everything. You don't get it. You won't get it. You will never get it. ऐसी करो अगली बार पूरी कहानी बोलना क्योंकि मुझे जरा भी फर्क नहीं पड़ता. डट्टी PR गेम्स. I like this कहावत वेरी मच. खुंदक में बिल्ली खंबा नोचे. దీపికను తీవ్రంగా విమర్శిస్తూ ఆయన ట్వీట్ కు కామెంట్స్ కూడా వచ్చాయి. స్మార్ట్ మూవ్ రిప్లేసింగ్ హర్. యూ గాట్ ఎ బెటర్ యాక్ట్రెస్ సేవ్డ్ 15 to 20 crores అండ్ ద ఫిల్మ్స్ వాల్యూ జస్ట్ షాట్ అప్ యాజ్ పీపుల్ వుడ్ రాదర్ వాచ్ యువర్ ఫిల్మ్ ఈవెన్ విత్ సమ్ డెబ్యూటెంట్ దాన్ దట్ సో కాల్డ్ ఫెమినిస్ట్ స్టార్. పడుకునే ఈజ్ నౌ ట్రయింగ్ టు యూజ్ హర్ మదర్హుడ్ యాజ్ ఏ కవర్ అప్ ఆఫ్ హర్ అన్ప్రొఫెషనలిజం. A gentle reminder that this was only her PR trying to establish her as a superstar while using the motherhood of other actresses just to show them as less competent and less worthy. True feminist. Imagine disrespecting someone's years of effort because your stardom couldn't handle someone younger shining. That's pure insecurity. Deepika Padukone and her PR are the biggest predators of Bollywood. Now wait for sympathy articles on her motherhood and bullshit. Respect to Sandeep.